కేవలం అతి తక్కువ ఖర్చుతో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్లే చార్జ్ ఎక్స్ మోటార్ సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని చార్జ్ ఎక్స్ షోరూమ్ అధినేత రిక్కీ గుట్టం తెలిపారు. కాకినాడ సిద్ధార్థ నగర్ ఐఎంఏ హాల్ ప్రక్కన చార్జ్ ఎక్స్ మోటార్ సైకిల్ సేల్స్ యూనిట్ ను సత్యవాణి సంస్థ వ్యవస్థాపకులు జాషువా గుట్టం దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యవాణి వ్యవస్థాపకులు ప్రముఖ సువార్థికులు జాషువా గుట్టం మాట్లాడుతూ కాకినాడ జిల్లా వాసులకు విద్యుత్ ఛార్జింగ్ తో నడిచే ఈ చార్జ్ ఎక్స్ మోటార్ సైకిల్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ మోటార్ సైకిల్ చాలా దోహదపడతాయని అన్నారు. అనంతరం రిక్కీ గుట్టం మాట్లాడుతూ 3 గంటల పూర్తి ఛార్జింగ్ తో 120 కిలోమీటర్ల దూరం తిరగొచ్చన్నారు. అలాగే మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా 3 సంవత్సరాల వారంటీతో కేవలం 94,999 రూపాయలకే ఈ మోటార్ సైకిల్ అందుబాటులో ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9949692995 నంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ ప్రారంభోత్సవంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్, జయశంకర్ ప్రసాద్, సుధీర్, ఎస్కే అహ్మద్, రోటరీ ప్రెసిడెంట్ బి విజయ్ కుమార్, సీతాపతి, రావులు పాల్గొన్నారు. బైక్స్ ఓపెన్ చేస్తాం, చిన్న షోరూమ్ ఓపెన్ చేస్తాము. ఇది డిఫరెంట్ మోడల్స్ దగ్గర మేము అమ్ముతున్నాము. ఇంచుమించు కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలాగున్నాయంటే రీజనరేషన్ అవుతాయి. అంటే బ్రేక్ కొడితే మళ్ళా దానికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్క ఛార్జ్ 120 కిలోమీటర్స్ వెళ్తుంది, దూరం వెళ్తుంది. ఇంచుమించు ఛార్జింగ్ పర్ నైట్ పెడితే ఒక 2-3 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఒక ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇవి కాకినాడలో ఎక్కడైనా తిరగచ్చు. దీనికి నెంబర్ ప్లేట్ అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. 3 years సర్వీస్ కూడా ఇక్కడ జేఎన్టీయు బ్యాక్ సైడ్ మేము ఇస్తున్నాము. 3 years ఏం పోయినా, బ్యాటరీలో ఏం పోయినా, బైక్లో ఏం ఇబ్బంది అయినా ఏం పోయినా మేము చార్జెక్స్ ద్వారా మేము ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ జేఎన్టీయు బ్యాక్ సైడ్ ఐఎంఏ హాల్ పక్కన మెడ్రాస్ ప్రీమియం కాఫీ పక్కన ఈ చార్జెక్స్ లొకేషన్ ఉంది, ఉపయోగించగలగా కోరుచున్నాము.